తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తుందని, ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 44వ డివిజన్ పరిధిలోని కోరుకొండ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 27 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో జేఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లో అవసరం లేకపోయినా డివైడర్లు, ఫుట్పాత్లు నిర్మించారని, మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రిని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీశక్తిగా నామకరణం చేశారు. ఉచిత బస్సులో ప్రయాణించేందుకు మహిళలు ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డుతో ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీతో పాటు ఎక్స్ప్రెస్, మెట్రో బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. భారత దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్ తీవ్రంగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 530 పాయింట్లు, నిఫ్టీ కూడా దాదాపు 200 పాయింట్లు పడిపోయాయి. ఈ ఒక్క రోజునే దాదాపు 6 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరయ్యింది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను రైల్వే సలహా బోర్డు సభ్యులు పరిశీలించారు. స్టేషన్లో శుభ్రత, షాపుల పర్యవేక్షణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కొత్త కూలింగ్ మంచినీటి ఫ్రిడ్జ్ను ప్రారంభించారు. స్టేషన్ సూపరింటెండెంట్ రంగనాథ్, స్టేషన్ మాస్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో సభ్యులు పోతురాజు సుబ్రహ్మణ్యం, యానాపు యేసు, చింతపల్లి సతీష్, బండి సత్యప్రసాద్, ఎన్ పరశురాం, హరిరామ భోజీ, కృష్ణమాచార్యులు, పైడిబోయిన సురేంద్ర, భవానీ, డిఆర్డీయు విశ్వనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హంద్రీనివా, వెలికొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులపై సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసు ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యానికన్నా చాలా తక్కువ రుణాలు మంజూరుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆగ్రహం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించి తద్వారా పునీతులు కావాలని కోట్లాది మంది భక్తులు ఆశిస్తుంటారు. అయితే 2027లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణలో పాలకులు, అధికార యంత్రాంగం గత గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని ఆచరణలో పెడితేనే గోదావరి పుష్కరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవంతమవుతాయి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. 2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పుష్కరాల నిర్వహణపై సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి, ఇతర పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే గోదావరి రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. భారీ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తుల మధ్య తొక్కిసలాట సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం భక్తులను సరైన విధంగా అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం, వారిలో అవగాహన కల్పించకపోవడమే. భక్తులంతా ఒకే చోటకు తరలి రావడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో గత గుణపాఠాల నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా జరిగిన మహాకుంభమేళాను తీసుకుంటే మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించేందుకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 80 మందికి పైగా మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులంతా గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రదేశం వద్ద ఒకే స్నానఘట్టంలో స్నానాలు చేసేందుకు ప్రయత్నించడమే ఈ దుర్ఘటనకు కారణంగా నిర్ధారించారు. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించడంతో దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించారు. గత జనవరిలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా కూడా భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుని 6 భక్తులు మరణించగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర నగరపాలక సంస్థ స్థాయి అధికారులు మహాకుంభమేళాలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఏ పాఠాలు నేర్చుకున్నారన్నది 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో తేలిపోనుంది. మహాకుంభమేళాలో AI సాంకేతికం వినియోగించి ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్లలో భక్తుల నియంత్రణ చేపట్టారు. అయినా మౌని అమావాస్య రోజున దుర్ఘటన జరగడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో భక్తుల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణే గోదావరి పుష్కరాల్లో కీలక అంశంగా మారింది. భక్తులను వికేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను ఈ దుర్ఘటనలు నొక్కి హెచ్చరిస్తున్నాయి. మహాకుంభమేళ తరహాలోనే ఇక్కడ కూడా ఘాట్లలో AI సహాయంతో భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తామని చెప్తున్నారు. స్నానఘట్టాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి భక్తులను వికేంద్రీకరిస్తే తద్వారా తొక్కిసలాటను నివారించవచ్చు. అలాగే రవాణా పరంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి బస్సులు, రైళ్ల ద్వారా వచ్చే భక్తులను కూడా సమీపంలోని ఘాట్లకు, రద్దీ తక్కువగా ఉండే ఘాట్లకు తరలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కీలకమైన భక్తుల నియంత్రణపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా జిల్లా వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ పి. ప్రశాంతి వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కమిషనర్ నియమిస్తే తప్ప పనుల్లో పెద్దగా పురోగతి కనిపించదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర స్నానఘట్టాల్లో ఎక్కడ స్నానమాచరించినా పునీతులవుతారన్న నినాదంతో గోదావరి పుష్కర పుణ్యానికి స్నానఘట్టంతో సంబంధం లేదన్న ప్రచారాన్ని విస్తృతంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులది ఇదే నినాదం కావాలి. మహాకుంభమేళా వంటి దుర్ఘటనల నుంచి తగిన పాఠాలు నేర్చుకున్న వారవుతాము. గోదావరి పుష్కరాల సందర్భంగా మరో కీలకమైన అంశంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదే గోదావరి జలాల శుద్ధి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటూ గోదావరి, రాజమహేంద్రిల ప్రాశస్త్యాన్ని కవి ఆరుద్ర ఒక గేయంలో అతి స్పష్టంగా, అద్భుతంగా వర్ణించి చెప్పారు. అంతటి విశిష్టత కలిగిన గోదావరి జలాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయి. గోదావరి జలాలు రాజమహేంద్రవరంలోనే ఎక్కువగా కలుషితమవుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో వెలువడే వ్యర్థాలు, ప్లాస్టిక్ను గోదావరిలోకి డంపింగ్ చేయడం వల్ల పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. గోదావరి జలాల్లో ఎంత పవిత్రత ఉన్నా పరిశుభ్రత లేకపోతే భక్తులు, యాత్రికులు రోగాల బారిన పడే అవకాశాలుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే స్వచ్ఛ గోదావరిని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే గోదావరి ప్రక్షాళన ఉధృతంగా చేపడితే తప్ప గోదావరి పుష్కరాల నాటికి స్వచ్ఛ గోదావరి సంకల్పం సాధ్యం కాదు. ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయనప్పటికీ కాంట్రాక్టు సంస్థలకు ఒత్తాసు పలికేలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కితాబివ్వడంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో హంద్రీ నివా, వెలికొండ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు కాంట్రాక్టు సంస్థలను వెనకేసుకొచ్చేలా మాట్లాడడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన ఈఈ మురళికి ఛార్జ్ మెమోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పొంగనూరు బ్రాంచ్ కెనాళ్లలో 75వ కిలోమీటర్ల నుంచి 207వ కిలోమీటర్ వరకు ప్రవాహం ఆగిపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక కంపెనీలను తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలతో ఏపీకి రాకూడదని అనుకున్నామని, ఇప్పుడు చంద్రబాబుపై గౌరవంతో మళ్లీ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నామని, సింగపూర్ ప్రభుత్వం చెప్పిందంటే సిబిఎన్కు ఉన్న ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చునని దీపక్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదానికి వైసీపీ రకరకాల కుట్రలతో మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళ పాత ప్రోగ్రాము. మనము పురాణాల్లో చదువుతాము, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి భగ్నం చేస్తారని. అదే విధానము మళ్ళా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే సింగపూర్కి సంబంధించిన మంత్రి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. వారు చేసిన ట్వీట్లో హ్యాడ్ అ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఈజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఈరోజు పొద్దున్నే నిన్న చంద్రబాబు గారితో ఒక మీటింగ్ జరిగింది మాకు. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి వారు రాయటం జరిగింది. అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుతాను. వైఎస్ఆర్ పార్టీ టైంలో మీరు చూస్తే భూములు దోచుకున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ కంపెనీలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. కొన్ని ఒక 4-5 వాస్తవాలు కొన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం అధికారంలోకి రాగానే 250 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు పెన్షన్కి పెంచడం జరిగింది. అప్పుడు అమ్మ ఒడి కింద 13,000 రూపాయలు 42 లక్షల మందికి ఇవ్వటం జరిగితే ఇప్పుడు 26 నుంచి 52,000 ఒక్కొక్క కుటుంబానికి అందుతూ ఉంది. 67 లక్షల మందికి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. అప్పుడు డిఎస్సి తీసుకొని వస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 16,347 ఉద్యోగాలు కలిగటం జరిగింది డిఎస్సి ద్వారా. అప్పుడు అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మందికి 5 రూపాయలతో భోజనము కలిగటం జరుగుతూ ఉంది. 13,000 కోట్లతో సేకరించడము ప్రభుత్వం జరిగింది అని చెప్పి ఇట్లా చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, ఇక్కడ జరిగిన వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి నేను తీసుకొని రావటం జరుగుతూ ఉంది. సిబిఎన్ గారు పరిశ్రమల్ని తెచ్చేందుకు, భవిష్యత్తు బాగా చేసేదాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి భయం చుట్టుకుంది. ఏమని అంటే మేము ఇంకా ఉండలేమేమో, ఇంకా మాకు ఫ్యూచర్ లేదేమో అని చెప్పి రకరకాల కుట్రలతో ఎట్ట అడ్డుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉండరు. చనిపోయే వైసీపీ పార్టీని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండరు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల్లో మీడియాలో కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టినారు. మీరు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయినారు అని చెప్పి తిరస్కరించి మిమ్మల్ని పంపించినప్పుడు గౌరవంగా మీరు ఇళ్లలో ఉండండి. ఈ విధంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకోవద్దు, దుష్ప్రచారాలు చేయొద్దు, రాజకీయాల్ని ఇంకా దిగదార్చొద్దు. కేవలము మీ పార్టీని బతికించుకోవాలనంటే వేరే విధంగా ప్రయత్నించుకోండి, కానీ ఈ విధంగా చేయటము కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఈ వాస్తవాలు పెడుతున్నాము. మిమ్మల్ని తిరస్కరించినా కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని తిరస్కరించినా కానీ ఏ విధంగా చెడు చేస్తున్నారో ఒకసారి గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టానుసారంగా ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటనకు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, ఆయన పర్యటన కోసం స్వచ్ఛందంగా తరలి వస్తారని భూమన తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు
కొత్తగా P4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. P4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లోకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాను అని భీకర భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధించటంలో భాగంగా తానొక తత్వవేత్తలాగా మారిపోయి రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా, అంటే అభినవ సోక్రటీసో అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వ్యతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు. అది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 లో భాగంగా ఈ మధ్యన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాగే P4 హోటల్స్ అని వచ్చినాయి. ఆ హోటళ్లకు ఏ రకమైనటువంటి ప్రచారం ఉన్నదో అంతకంటే బలంగా ఈ P4 హోటళ్లకు మాదిరిగా ఈ P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. కొత్త సైద్ధాంతిక తత్వవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా. గతంలో కంటే నువ్వు మరింత మేలు చేస్తావు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నీకు ఓట్లు వేస్తే వాళ్లకు ఆ మేలు చేయకుండా డబ్బున్నోళ్లను అడుక్కునే కార్యక్రమంగా మార్చేటువంటి ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో SHGలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం, బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు.
ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్హెచ్జీలకు రుణాలు మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తోందని, ఎంసీపీలు అందిన వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. Please note down this scheme. చాలా బాగుంది ఈ స్కీమ్. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి 4 weeks ట్రైనింగ్, 8 weeks డిఫరెంట్ ఐటమ్స్లో సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పోలింగ్ హౌస్ కల్టివేషన్లో ఆర్కిడ్స్ కల్టివేట్ చేయాలి, తర్వాత హై వాల్యూ వెజిటబుల్స్ చేయించాలి, ఫ్లవర్స్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలాంటి ఫార్మర్స్ అలాంటి చేద్దాం అనుకున్న వాళ్ళు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని లైసెన్స్ పంపించి 8 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే చక్కగా సబ్సిడీతో ఇది చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం మన గ్రూప్స్లో అందరికీ కూడా ఈ విషయం తెలిసేటట్టు జిఎండిఎస్సి వారి ద్వారా, పిడిఆర్డిఏ వారి ద్వారా, నఫ్మా ద్వారా వెళితే స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తామని, స్టార్ట్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారాలు తగ్గించే వరకు ఆందోళన తప్పదని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు జేఎన్వి గోపాలన్, సిహెచ్ రంగారావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిఐటియు కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం చౌక్ మీదుగా కేఎల్ఎం రోడ్లో నుంచి మావుళ్లమ్మ గుడి మీదుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్ రంగారావులు మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల కరెంటు ఛార్జీలను ప్రజల మీద మోపి ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో తట్టుకోలేని భారాలను ప్రజలపై మోపాలని చూస్తోందని అన్నారు. బిల్లులు చెల్లించే పద్ధతిలో మార్పు, అదనపు భారాలు చేయడం, అదుపు లేకుండా ఛార్జీలు పెరిగిపోవడం వంటివి స్మార్ట్ మీటర్లో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యతిరేకించిన నేటి పాలకులు వాటిని రద్దు చేయకుండా ప్రజలకు బలవంతంగా అంటగట్టారని చూస్తున్నారని అన్నారు. విద్యుత్ భారాలు ఆపాలని, స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని కోరుతూ భీమవరపట్నంలో ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి కరపత్ర పంపిణీ చేస్తూ ఉన్నాం. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వీళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కంటే కూడా అదనంగా కూడా ఈ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతా ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు బిగించారు, వ్యాపార సంస్థలు బిగించారు, తర్వాత ఇప్పుడు ఇంటింటికి బిగించడం కోసం వస్తూ ఉన్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తే కనుక విపరీతమైన విద్యుత్ బిల్లులు వస్తాయి. భవిష్యత్తులో అయితే సెల్ ఫోన్ ఎలాగైతే మనం ముందుగా రీఛార్జ్ చేసుకున్నామో ప్రీపెయిడ్, అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ని కూడా ముందుగానే పెట్టుబడి పెట్టి చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజానీకానికి చైతన్యం చేయడం కోసం, వాళ్ళకి వివరించడం కోసం ఈ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా విద్యుత్ భారాలని, స్మార్ట్ మీటర్లని విరమించకపోతే రాబోయే కాలంలో గతంలో 25 ఏళ్ల క్రితం ఎలాగైతే విద్యుత్ ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే వెంటనే ఎదుర్కోండి, ఆ స్మార్ట్ మీటర్లు తీసి పక్కన పడేసి తగలపెట్టండి అని ఆ రోజున లోకేష్ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలకు వ్యతిరేకంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఆదేశాలతో స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లకు అయిన ఖర్చు 17,000 రూపాయలు వినియోగదారుల మీద పడుతుంది. ఈ భారాలని తీవ్రంగా ప్రజావేదిక తరఫున మేము వ్యతిరేకిస్తాం. రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని స్మార్ట్ మీటర్లందరినీ వ్యతిరేకించాలి. ఈ స్మార్ట్ మీటర్లు ప్రభుత్వ మీటర్లు కాదు, ఇది ప్రైవేటు ఆదాని మీటర్లు కాబట్టి స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే లోకేష్ మంత్రిగా కాకముందే స్మార్ట్ మీటర్ పగలగొట్టండి అని పిలిపించాడు. ఆయన మంత్రి అయిన తర్వాత దగ్గరుండి బిగిస్తున్నాడు. ఇది చాలా దారుణం. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్లో ఉపసంహరించుకోకపోతే
పెద్ద ఎత్తున ప్రజలతో కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కృష్ణమ్మ పరవళ్లు మువ్వన్నెల రంగులతో శ్రీశైలం డ్యాం అందాలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రీశైలం డ్యాంకు వరద పెరగడంతో 8 గేట్లు ఎత్తారు. 2,89,670 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 3,02,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 8 గేట్లు ఎత్తి 2,16,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా మోదీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికే నిర్వహించారని రాహుల్ ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు. తన విమర్శల పరంపరను కొనసాగిస్తూ భారత్ పాకిస్తాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తనగనతే అని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. In fact, even before it began, the opposition committed itself, all the parties, that we will stand like a rock with the forces and with the government of India, with the elected government of India. We heard the odd jibe, the sarcastic remarks from some of their leaders, but we said absolutely nothing. And this was something that was agreed among all the senior leadership of the India Alliance. And we are very proud that as an opposition, we stood united as we should have. So टाइगर को पूरी फ्रीडम देनी पड़ती है. टाइगर को आप बांध नहीं सकते हो. अगर आपने टाइगर से सच्चा काम लेना है, पूरा काम लेना है, तो आपको टाइगर को पूरी छूट देनी पड़ेगी. सर, दो शब्द हैं, एक पॉलिटिकल विल और दूसरा फ्रीडम ऑफ ऑपरेशन. मतलब अगर आप हिंदुस्तान की सेना, एयरफोर्स, नेवी का प्रयोग करना चाहते हो, आपके पास सबसे पहले 100% पॉलिटिकल विल होनी चाहिए. That you did not have political will, that you did not give freedom of maneuver. But there is another problem. And the problem is that we are now facing not just China, not just Pakistan, but China and Pakistan fused as one militarily. It is dangerous in this time for the Prime Minister to use the forces to protect his image. It is dangerous for the country. The forces should only be used in national interest. The forces should be used with freedom. If you want them to be used, you want to unleash a tiger, free him. Do not tie his hands behind his back. Do not go to the Pakistanis and say, listen, don't escalate. Then go all the way. Then fight properly and defeat them once and for all. Don't have President Trump tell you that I have stopped the war 29 times. Have the courage to tell him, no, to hell with you. You can't stop any war. We are going to fight. Speaker, sir, there is also I don't mean to keep mentioning External Affairs Minister, but
it comes up because he's central to this discussion. I want to finish by telling you about something he said that shows the complete bankruptcy of the foreign policy of this government. Please remember that not a single neighboring country, not a single country condemned Pakistan. Not one. They condemned terrorism, they didn't condemn Pakistan. This is something that he didn't say. Now listen to what he has to say. And this shows you the mindset of these people. This explains why in his entire discussion yesterday of 1 hour, the defense minister did not say the word China. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రీనివా వెలికొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులపై సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసు ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యానికన్నా చాలా తక్కువ రుణాలు మంజూరుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆగ్రహం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.